హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విన్నీ 19. ప్లీజ్ ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకైతే టైం కుదరలేదు, అందుకే లేట్ అయిపోయింది. రాఖీ పండుగ రోజు వీడియో. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ప్లీజ్ సపోర్ట్. చూడండి, ఇక్కడైతే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ స్పెషల్గా మేమైతే రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. రాఖీ పాప అయితే బాబుకి రాఖీ అయితే కడుతుంది. ఫస్ట్ మంచిగా బొట్టు పెట్టేసి ఫస్ట్ ఏమంటారు, దూది రాఖీ కట్టాలి కదా ఫ్రెండ్స్. అలాంటి దూది రాఖీ తీసుకొచ్చి అయితే ఫస్ట్ కట్టిపించాము. తర్వాత చైన్ లాంటిది నెక్స్ట్ కడుతుంది. ఇలా ఫస్ట్ దూది రాఖీ కట్టడమే మన ఆచారం అనమాట. చైన్స్ ఏదైనా ఇలాంటి డిఫరెంట్ రాఖీలు ఉంటాయి కదా, అవన్నీ తర్వాతనే కట్టుకోవాలి. ఫస్ట్ మాత్రం మనము రాఖీ అంటే దూదితోనే కట్టాలి. దూదిను ఇక్కడ కనిపిస్తుంది కదా మా అబ్బాయి చేతికి, ఆ పెద్ద రాఖీ అలాంటివి కడతారు ఫస్ట్. మేమైతే అలానే చేస్తాం. ఫస్ట్ రాఖీ కట్టించిన తర్వాత ఇంకో చైన్లు డిఫరెంట్ రాఖీలైనా కడతామన్నమాట. కట్టింది మా పాప. తర్వాత స్వీట్ అయితే తినిపించేసి ఇంకా మా రాఖీ కట్టడం అయితే పాపతో రాఖీ కట్టించడం అయిపోయింది. చూడండి, తర్వాత ఆరతి ఇస్తుంది. ఆరతి ఇవ్వడం మామూలుగా అయితే ఆచారం. ఎందుకంటే ఆరతి పిల్లలకి రాఖీ కట్టించిన తర్వాత దిష్టి లాగా తీస్తారు. ఆరతి ఇచ్చి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి అని చెప్పి అలా అయితే మంచిగా ఆరతి ఇస్తుంది మా పాప అయితే. చూడండి, పక్క పండి నేనైతే వీడియోస్ తీస్తున్నాను. షార్ట్ కోసం అయితే దగ్గరకు వచ్చి మరి తీస్తాను వీడియో. మా తిప్పలు ఇంకా వీడియోల కోసం అంటే చూపించాలి కదా మీ అందరూ. మేమైతే ఎలా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాం కాబట్టి వీడియోస్ తీయాలి కాబట్టి అలా నేను షార్ట్స్ కోసం అలా తీసా. షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇక్కడ తీసింది అనమాట. ఇక్కడ పాప బొట్టు పెట్టించి ఆ షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను. అలా ఇప్పుడు లాంగ్ వీడియోలో కనిపిస్తుంది కదా, సరదాగా ఉంటుంది, ఫన్గా ఉంటుంది, మేము పడే కష్టాలు కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి నేను అలాగే ఉంచేసాను. దీని అయితే తీసేయట్లేదు, ఉంచుతుందా మీ అందరికీ కూడా తెలియాలి కదా. మేము ఎంతలా వీడియోస్ కోసం మళ్ళీ తీస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, చూడాలి కదా. ఇక్కడ చూడండి, పాపకైతే బొట్టు పెట్టి బట్టలు పెట్టాడు. బట్టలు అయితే పెట్టడం అయితే క్లిప్ మిస్ అయింది, వీడియో క్లిప్ ఓన్లీ చిన్న పీకే కనిపిస్తుంది కదా. తర్వాత బట్టలు పెట్టిన తర్వాత పాప దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు బాబు. చాలామంది అన్నలకు చెల్లెళ్ళు తీసుకుంటారు, కానీ మా సైడ్ అయితే ఆడపడుచు అంటే ఏంటి మహాలక్ష్మి కాబట్టి చిన్నదైనా పెద్దదైనా అన్నలు మాత్రం ఆడపిల్లకు నమస్కారం చేస్తారు. అలా మా పాపకు చేసింది. ఆ రోజు పాప బర్త్డే కాబట్టి పాప ఇద్దరు నా ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రోజు మా వారైతే ఇంట్లో లేరు, ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో నా ఒక్కదానికే నమస్కారం చేశారు. వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళ డాడీ కాళ్ళకు కూడా నమస్కారం చేశారు. పిల్లలకు ఎప్పుడూ మన ఆశీర్వాదాలు ఉండాలి కదా. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కంపల్సరీ మన పిల్లల మీద ఉంటాయి కూడా. నేనైతే మంచిగా ఆశీర్వదించాను, మా పిల్లలకి ఎప్పుడు బాగుండాలి అని. మీరు కూడా ప్లీజ్ బ్లెస్ చేయండి మా పిల్లలకి. ఇదైతే ఈవినింగ్ మా చెల్లి వాళ్ళు వచ్చారనమాట. చెల్లి వాళ్ళ పాప ఫస్ట్ ఇయర్ అనమాట పాపకి. నా కొడుకుకి రాఖీ కట్టడం. చెల్లి వాళ్ళ పాపని తీసుకొని చెల్లి వాళ్ళు అయితే వచ్చారు. ఆ రోజు ఈవినింగ్ 8:30 అయిపోతుంది. 8:30కి అలా వచ్చారు, లేట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో మా మరిది గారికి వాళ్ళ అక్క కట్టిన తర్వాత వచ్చి కట్టించుకున్న తర్వాత వచ్చారనమాట. అప్పటికి ఈవినింగ్ 4కి అలా బయలుదేరితే వచ్చేసరికి 8:30 అలా అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉందంట ఆ రోజు. ఫుల్ ట్రాఫిక్లో 2-3-4 అవర్స్ దాకా పట్టింది. అంత ఇబ్బంది పడుకుంటూ వచ్చారు రాఖీ కట్టడం కోసం. ఫస్ట్ రాఖీ కదా, మా అదే పాపతో కట్టించాలి అని మేము రారా అని చెప్తే వచ్చారు. చూడండి, మొత్తానికైతే రాఖీ కట్టేసింది. అదే పాప కట్టేసి చూడు ఎలా చూస్తుందో. హారతి అయితే ఇచ్చాము. ఫైనల్గా పాప బర్త్డే ఆ రోజు కాబట్టి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మేమైతే బర్త్డే సెలబ్రేషన్ చిన్నగా సింపుల్గా మాకు ఉన్న దాంట్లో సింపుల్గా చేసాము. ఎందుకంటే పాప బర్త్డే రోజు ఇంకా రాఖీ పండుగ వచ్చింది కాబట్టి చిల్ల వాళ్ళు వచ్చారు కాబట్టి చూడండి, బాబు పెట్టిన బట్టలే వేసుకొని మంచిగా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము. ఫుల్ హ్యాపీగా ఉంది. పెద్ద హడావిడి అయితే చేయలేదు, ఉన్న దాంట్లో చేసేసుకున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్. ఇంకా మా మరిది గారు చెల్లి అనమాట. ఇక్కడ బాబు కేక్ తినిపిస్తున్నాడు. నెక్స్ట్ మేమే ఒకరి తర్వాత ఒకరు వీడియోలు తీసుకుంటూ వచ్చాము. ప్లీజ్ తప్పుగా అయితే అనుకోవద్దు. ఈ వీడియో ఎలా అంటే ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే. మీ అందరికీ మేము ఎలా చేస్తున్నాం, ఎలా అంటే
మా ఆనందాలు మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. చెల్లె వాళ్ళ పాపకు చిన్న చైన్ కొందామని అయితే వెండి షాప్లోకి వచ్చాను. మొత్తానికి అయితే చిన్న వెండి అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే కొనేసాను. బ్రాస్లైట్ లాంటిది, ఒక అర్ధ తులం. చూడండి, బాబు అయితే పాపకు బొట్టు పెట్టేసి ఆ బ్రాస్లైట్ అయితే గిఫ్ట్ చేశాడనమాట. బట్టలు తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా బట్టలు ఉన్నాయి. ఆద్య పాపకు చిన్నగా అయిపోతున్నాయి, వాళ్ళకి నచ్చట్లేదు. ఇంకా అందుకే ఒక అర్ధ తులంలో వెండి చైన్ బ్రాస్లైట్ లాగా ఉంటుంది పాప చేతికి అని చెప్పి వెండిలో తీసుకున్నాం అనమాట. చూడండి, బాబు పెడతాడు అదే వెండి చైన్. ఇంకా పెట్టించుకుంది. ఫైనల్గా అయితే తినేస్తున్నాము. ప్లీజ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి బ్రదర్స్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. అదే పాప చూడండి అక్కడ ఎంత క్యూట్గా చూస్తుందో. బాయ్ అందరికీ. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ.